కమిన్స్ భయ్య అడగాలంటే ఏదోలా ఉంది. ఇవాళ మీరు సిఎస్కేతోని మా కోసం మ్యాచ్ గెలవగలుగుతారా? మీకోసం ఏంది అయ్యారు? ఫస్ట్ మా కోసం మేము గెలవాలి. మేమింకా క్వాలిఫైయే కాలేదు. అది కాదు కమిన్స్ భయ్య, లాస్ట్ మ్యాచ్లో 86 రన్లకే ఆల్అవుట్ అయ్యారు కదా. ఈ మ్యాచ్ కొద్దిగా కష్టపడి గెలిస్తే మాకు కూడా ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సులు ఉంటాయని. అరే పరాగు, మేమే ఇంకా ప్లే ఆఫ్స్కి పోలేదు. ఈ మ్యాచ్ గెలవాలి, తర్వాత ఆర్సీబీతోని గెలవాలి. టాప్ 2కి పోయే ప్లానింగ్లో మేముంటే మీరేంది మధ్యలో? తర్వాత మీరు ఆర్సీబీతోని గెలిచినా ఓడిపోయినా మాకు సంబంధం లేదు, కానీ ఇవాళ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్, మీకంటే ఎక్కువ ఆ మ్యాచ్ మాకు ఇంపార్టెంట్. మీరేం చేస్తారో మాకు తెలియదు. మీరు మాత్రం సిఎస్కే మీద గెలవాలి. ఖచ్చితంగా గెలుస్తాం, కానీ మీకోసం కాదు, మా కోసం. అయినా మేము గెలవాలని మాకంటే ఎక్కువ మీరే కోరుకుంటారు కదా. మా శాంసన్ అందరికీ ఎస్ఆర్హెచ్ గెలవాలనే కోరుకుంటారు. మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? మేము ఉన్నాం కదా. మా ఫుల్ సపోర్టు మీకే. మీరు ఇవాళ ఎట్లయినా ఎస్ఆర్హెచ్ని ఓడియాలి. గైక్వాడ్ బ్రో, మా జీటీ సపోర్ట్ కూడా మీకే. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్ఆర్హెచ్ని ఓడియగలుగుతారు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ అంటే మేము ఎలిమినేట్ అయితే వాళ్ళకు క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉంటాయని మేము ఓడిపోవాలని కోరుకుంటారు. మీరు ఆల్రెడీ క్వాలిఫై అయ్యిల్లు, మేమెందుకు గెలవాలని కోరుకుంటారు? ముఖ్యంగా గిల్లు, ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే మీరు ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతారు. అయినా కానీ మాకెందుకు సపోర్ట్ చేస్తాను? మా లాస్ట్ మ్యాచ్ మిమ్మల్ని ఓడించి ఎట్లయినా క్వాలిఫై అవుతాం. అది కాదు మ్యాటరు. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే మా టాప్ 2 స్పాట్కి ఏసరబడే అవకాశం ఉన్నది. అందుకే మీకు సపోర్ట్ చేస్తాను. అంటే ఈ మ్యాచ్లో మాకు సపోర్ట్ చేసి నెక్స్ట్ మ్యాచ్లో మమ్మల్ని ఓడించి ఇంటికి పంపిస్తావా? ఏం ప్లానింగ్ గిల్లు? మీరెందుకు సపోర్ట్ చేస్తాలు పాటిదారు బ్రో? మీరు ఎట్లాగూ టాప్ 2కి క్వాలిఫై అయిపోయిల్లు, ఇంకేంది? ఏం లేదు గైక్వాడ్ బ్రో, మా లక్కు మంచిగా లేక మేము క్వాలిఫైర్ 2 ఆడాల్సి వచ్చిందనుకో, ఏ పంజాబ్తోనో ఎస్ఆర్హెచ్తోనో ఆడేదానికంటే ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యే ఎలిమినేటర్లో గెలిచి క్వాలిఫైర్ 2కి వచ్చిల్లనుకో మా పని ఈజీ అవుతుంది కదా అని. అంటే ఒకవేళ మేము ప్లే ఆఫ్స్కి వచ్చి మాతోని మ్యాచ్ పడితే ఈజీ ఓడియచ్చు అని మేము గెలవాలని కోరుకుంటున్నావా? నీకంటే జీటీఎన్ అయ్యాం కదా గైక్వాడు. వాళ్ళతో ఏంది డిస్కషను? ఫస్ట్ ఇవాళ ఎస్ఆర్హెచ్తోని మ్యాచ్ ఎట్లా గెలవాలనో ఆలోచించు. ఆల్రెడీ ఈ సీజన్లో వాళ్ళు మనల్ని ఒకసారి ఓడిచ్చిల్లు, ఇవాళ ఇంకోసారి కూడా ఓడిస్తాం. టెన్షన్ పడకుల్లి. కిషను, మా ముఖేష్ చౌదరి చేసిన 7 బాళ్ళనే నిన్ను 3 సార్లు అవుట్ చేసిండు. గదే ముఖేష్ చౌదరితోని ఇవాళ నిన్ను 4గోసారి అవుట్ చేపిస్తా, రెడీగుండు. ఎస్, ఇవాళ 4గోసారి ఇషాన్ కిషన్ని నలిపేస్తా. ధోని భయ్య, చెన్నై చెపాక్ స్టేడియంలో లాస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ఇస్తా అని చెప్పినావు. ఇవాళ కూడా నీ పేరు చెప్పి టికెట్లన్నీ అమ్మేసిల్లు. ఉంపదీసి నువ్వు చెప్పిన లాస్ట్ మ్యాచ్ ఇవాళ అయితే కాదు కదా. అది నాకు కూడా తెలియదు తమ్ముడు, టాస్ అయినాక డిసైడ్ చేస్తా. ధోని అన్న, సిఎస్కేకి ఇప్పుడు మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఇలా మ్యాచ్ ఆడి మనం గెలిచినావు అనుకో, ధోని అన్న వచ్చిండు టీంని ప్లే ఆఫ్స్కి పంపించిండు అని అంటారు. ఒకవేళ నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మ్యాచ్ కనుక ఓడిపోయినావు అనుకో, అనవసరంగా సిఎస్కే ప్లే ఆఫ్స్కి పోకుండా చేసిండు అంటారు. ఓడిపోయినా గెలిచినా క్రెడిట్ మొత్తం నీకే వస్తుంది, చూసుకో మరి. ఏంది శాంసన్, ముందు గుయ్యి వెనక నొయ్యి అన్నంత ఈజీగా చెప్పినావు. అయినా నేను టీంలోకి ఎంట్రీ ఇచ్చిందంటే మనల్ని క్వాలిఫై కాకుండా ఎవరు ఆపలేరు. గైక్వాడు, గీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ జీటీ మీద జస్ట్ 86 రన్స్కే ఆల్అవుట్ అయిపోయిల్లు. మనం కూడా ఇవాళ తలుచుకుంటే వీళ్ళను వట్టిగానే 100 లోపు ఆల్అవుట్ చేసి మ్యాచ్ గెలవచ్చు. నేను కూడా గదే అనుకుంటాను శాంసన్, మన నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. గైక్వాడు, మేము అయితే 80 రన్లకు ఆల్అవుట్ అవుతాం, లేకుంటే 230, 240 చంపుతాం. కానీ మీలాగా అటు ఇటు కాకుండా 170, 180 మాత్రం కొట్టాం. అయినా మీరు ఎంత కష్టపడి బ్యాటింగ్ చేసినా 200 కంటే ఎక్కువ కొట్టరు. అది మా పిల్లగాళ్ళు 15 ఓవర్లలో ఊది పడేస్తారు. అప్పుడేక సామాన్లు చదువుకొని రెడీగా ఉండుల్లి. కమిన్స్, ఆపోజిట్ టీంలో శాంసన్ ఉన్నాడని మర్చిపోతానట్టున్నావు. ఉంటే నేను వేసే ఫస్ట్ ఓవర్లోనే నీ పుల్ల తీస్తా. ఫస్ట్ ఓవర్లోనే నా పుల్ల తీస్తావో ఇవాళ సెంచరీ చంపి ఈ శాంసన్ సిఎస్కేని క్వాలిఫై చేస్తాడో చూద్దాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న ఆదివారం రోజు 2 మ్యాచ్లు అయితే జరిగినాయి, పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. అట్లనే ఈవినింగ్ జరిగిన రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 2 మ్యాచెస్కి సంబంధించిన 2 వీడియోస్ కూడా మన ఛానల్స్లో అప్లోడ్ అవుతాయి. వాటి లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. 2 వీడియోస్ కూడా ఇవాళ 12 గంటల లోపు అప్లోడ్ అవుతాయి. కాకపోతే మనకు 2 ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్లో ఏ వీడియో పెడతానో తెలియదు కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక అట్లనే మళ్ళీ స్పోజ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. సో వర్క్ ఫ్లో ఎట్లుంటుంది అన్నది ఆ వీడియోస్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ 2 టీమ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సిఎస్కే మాత్రం ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంటికే. కాకపోతే ఎస్ఆర్హెచ్కి మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లకు పోయే ఛాన్స్ ఉంది కాబట్టి
ఖచ్చితంగా విన్నింగ్ కి ట్రై చేస్తారు. ఈవెన్ మిగిలిన టీమ్స్ కి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సిఎస్కే కనుక ఈ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కి క్వాలిఫై అవ్వడం కష్టం అవుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే జీటీకి టాప్ 2 స్పాట్ లోకి పోవడం కూడా కష్టమయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లో జీటీతోని 86కే ఆల్అౌట్ అయ్యి వస్తున్నారు. అండ్ సిఎస్కే ఎల్ఎస్జీ మీద 187 కొడితే వాళ్ళు జస్ట్ 16 ఓవర్లలోనే చేజ్ చేసారు. సో వాళ్ళు కూడా లో ఆన్ కాన్ఫిడెన్స్ తోనే వస్తున్నారు. హై ప్రెషర్ మ్యాచ్ కాబట్టి రెండిట్లలో ఏ టీం కైనా గెలిచే ఛాన్స్ ఉంది. బట్ సిఎస్కే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బ్యాటింగ్ వికెట్ అయితే ఇవ్వరు, బౌలింగ్ వికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవాలంటే అగ్రెసివ్ ఆప్షన్ కాకుండా ఆచితూచి ఆడితే బెస్ట్. సో ఇక మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.